వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయసిదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మోదీ భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం. విజయవాడ ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు. అమరావతిని అభివృద్ధి చేయాలని ఆదేశాలు వచ్చాయి. సీఎం మంత్రివర్గం ప్రమాణ స్వీకారానికి పనులు ప్రారంభించాం. చీఫ్ సెక్రటరీ. జమ్మూ కాశ్మీర్ లో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం. బస్సు అదుపు తప్పి లోయలో పడిన దుర్ఘటనలో 10 మంది దుర్మరణం. ఇక డీటెయిల్స్ చూస్తే అమరావతిని అభివృద్ధి చేయాలని ఆదేశాలు వచ్చాయని ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ కుమార్ తెలిపారు. ఉద్దండరాయనిపాలెం ప్రాంతం నుండి పనులు ప్రారంభిస్తున్నామని అన్నారు. సీఎం మంత్రివర్గం ప్రమాణ స్వీకారానికి పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించామని చెప్పారు. రైతుల సమస్యలు కూడా పరిష్కరిస్తామని అన్నారు. పనులు పరిశీలించడానికి వచ్చారు. అసలు ఏంటి స్టేటస్ ఎలా ఉంది? నిన్న ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు రివ్యూ చేశారు. రివ్యూ చేసి ఇమీడియట్గా క్యాపిటల్ ఏరియాలో సిఆర్డిఏలో వర్క్స్ అన్నీ ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. దానికోసం ఫస్ట్ స్టేజ్లో అన్ని జంగల్ క్లియరెన్స్, బుష్ క్లియరెన్స్ అది అంతా శుభ్రంగా చేయమనిగా చెప్పారు. సో దానిలోనే ఇప్పుడు నిన్నే నేను సిఆర్డిఏ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఆయన కూడా 25 ప్లేసెస్ ఐడెంటిఫై చేశారు. 94 జేసీబీస్ పనుల్లో పెట్టారు. ఈ అన్ని చోట ఇప్పుడు క్లియర్ చేస్తున్నాము. క్లియర్ చేసి ఫస్ట్ స్టేజ్లో క్లియరెన్స్ వర్క్ ఇచ్చేసి దెన్ వీ విల్ రివ్యూ ద స్టేటస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద వర్క్ అండ్ వీ విల్ టేక్ ఫర్దర్ యాక్షన్ ఆఫ్టర్ ద స్వేరింగ్ ఇన్. ఇప్పుడు కరకట్ట రోడ్ నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు, అమరావతి ఫౌండేషన్ స్టోన్ ఏరియా, సిఆర్డిఏ ప్రాజెక్ట్ ఆఫీస్ ఇది, అట్లాగే 10 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, MLA MLC స్టోరేజ్ అపార్ట్మెంట్స్, మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్, ఆల్ ఇండియా సర్వీసెస్ మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్, బంగ్లోస్, సెక్రటరియట్ అండ్ GAD టవర్స్, హైకోర్టు, జ్యుడిషియల్ కాంప్లెక్స్, NGA క్వార్టర్స్, గ్రూప్ డి ఆఫీసర్స్ క్వార్టర్స్, అట్లాగే కొన్ని అమృత యూనివర్సిటీ VIT కాలేజెస్కి దారిలో ఉన్న అన్నిటికీ మనం శుభ్రంగా చేస్తున్నాము. అది మన ఫస్ట్ స్టేజ్. అంటే మనము వెరీ కమిటెడ్ టు సీ దట్ ద వర్క్ స్టార్ట్ అట్ ది ఎర్లియస్ట్. నౌ స్వేరింగ్ ఇన్ తర్వాత ఈ అన్ని స్టేటస్ రిపోర్ట్ కమిషనర్ గారు తీసుకువస్తారు. కమిషనర్ గారు తీసుకువచ్చిన తర్వాత మన ఏమేం స్టేటస్ ఉంది చూసుకొని రివ్యూ చేసి ఫండ్స్ కూడా టైఅప్ చేసి we will see that all the works are taken up. జమ్మూ కాశ్మీర్ లో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. రియాసీ ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 10 మంది చనిపోయారు. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం గురించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం VTPS రిటైర్డ్ ఉద్యోగి ఇంటిలో దొంగతనాలకు చొరపడి 10 కాసుల బంగారు ఆభరణాలు, వెండి సామాగ్రి, 3 లక్షల రూపాయల నగదు ఎత్తుకుపోయారు. శనివారం ఉదయం గుడివాడలో పెళ్లికి హాజరయ్యేందుకు వెళ్లిన సమయంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ దొంగతనం చేసినట్లు సమాచారం. జేఈ బ్లాక్ లో నివాసం ఉంటున్న రిటైర్డ్ సబ్ ఇంజనీర్ రామచంద్రరావు ఇంట్లో 8 కాసుల బంగారం, నగదు, కొత్త వెండి సామాగ్రి దొంగతనాలు చేసినట్లు బాధితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇరిసేసారండి, ఇరిసారు కింద పైన ఇరిసేసారు. అయితే ఇది లోపలికి వెళ్ళి మాకు ముట్టుకున్నాం ముట్టుకోవట్లేదు చూపిస్తాను. అది కూడా కట్లా కోసారు. ఎందుకంటే దాంట్లోకి చెప్తాను. చప్రి రెడ్డమ్మ, నేను ఇక్కడ 25 సంవత్సరాలు బట్టి ఉంటున్నాను. నిన్న ఉదయం మేము 5 గంటలకి గుడివాడ వెళ్ళాం ఫంక్షన్ నిమిత్తం. వెళ్ళి ఇప్పుడు సాయంకాలం మేము వచ్చేసరికి 7 అయింది. 7 గంటలకు వచ్చేసరికి తలుపులు తీసి ఉన్నాయి, లైట్లు వేసి ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూస్తే బీరువా పగలగొట్టి ఉంది. అవన్నీ తీసి మంచం మీద సామాన్లన్నీ పరిచారు. వాళ్ళు కావాల్సినవన్నీ తీసుకున్నారు. బంగారం, దాంతోపాటు పిచ్చి బంగారం కూడా పిచ్చి బంగారం వదిలేశారు. అక్కడ మంచి బంగారం వరకు తీసుకున్నారు. క్యాష్ ఒక 3 లక్షలు ఉంది. బంగారం దగ్గర 10 కాసులు దాకా ఉండాలి. వెండి వస్తువులు ఉన్నాయి. అవన్నీ ఏంటంటే మేము ఇంకా కరెక్ట్గా స్టేట్మెంట్ వేసుకోలేదు ఎంత ఉందని సుమారు మీకు తెలియపరిచాం. పోలీసు వారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చి న్యూస్కి పంపిస్తామని తెలియజేశారు. త్వరగా మా సామాన్లు మాకు అందినట్లు రికవర్ చేయవలసిందిగా కోరుతున్నాం. అట్లా ఈ గడి చాలా ఉంటుంది. కట్ చేశారు. ఆ తలుపులు కూడా కట్ చేశారు. మోదీ భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో విజయవాడ ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద బాణసంచా కాలుస్తూ జై భారత్ మాతాకి అంటూ నినాదాలు చేస్తూ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. మోదీకి జయజయలు పలుకుతూ బీజేపీ నాయకులు కార్యకర్తలు సందడి చేశారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, तीसरी बार मोदी सरकार, तीसरी बार मोदी सरकार, मोदी 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 नरेंद्र मोदी गारी नायकत्వం, नरेंद्र मोदी गारी नायकत्వం, नरेंद्र मोदी गारी नायकत्వం, भारत माता की जय। ಕೆತ್ತಡ मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। नरेंद्र मोदी गारी नायकत्వం, नरेंद्र मोदी गारी नायकत्వం, भारत माता की जय, भारत माता की जय, भारत नरेंद्र मोदी गारी नायकत्వం, नरेंद्र मोदी गारी नायकत्వం, नरेंद्र मोदी गारी नायकत्వం, नरेंद्र मोदी गारी नायकत्వం, नरेंद्र मोदी गारी नायकत्వం।
సంబంధం లేదు మనకు भारत माता की भारत माता की भारत माता की भारत माता की नरेंद्र मोदी गारी नायकत्వం नरेंद्र मोदी गारी नायकत्వం भारत माता की भारत माता की भारत माता की नरेंद्र मोदी गारी नायकत्వం 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 भारत माता మనీ పొడిదీద్దాం గురు అన్న ఒక్క నిమిషం. నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామం వద్ద ఆటోని బొలెరో ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందగా 4కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి లోనైన వారు మచిలీపట్నం దగ్గర చిన్నాపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. నూజివీడులో బంధువుల ఇంటి దగ్గర అన్నప్రాసన ఫంక్షన్ చూసుకొని తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. 45 సంవత్సరాల బొందిలి సునీతాబాయ్ మరియు 6 నెలల బాబు సి సాయి సింగ్ మృతి చెందినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కింజారపు రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడంతో ఉయ్యూరులో సంబరాలు జరిగాయి. వరుసగా 3 సార్లు పార్లమెంటుకు ఎన్నికై ఆదివారం కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రామ్మోహన్ నాయుడుకు కొప్పు వేలమ సంక్షేమం తరపున కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేసి సంబరాలు చేసుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా తెలుగువారి గర్వపడేలా పార్లమెంట్లో గలం వినిపిస్తున్న సిక్కోలు సింహం రామ్మోహన్ నాయుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొప్పు వేలమ సంక్షేమ సంఘ సభ్యులు పాల్గొన్నారు. మా కంటి పెద్దలకు సంఘ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రీతమ నాయకుడు కింజరపు నాయుడు గారి ముద్దు బిడ్డ మన ఎలమ బొబ్బులి కింజరపు రామ్మోహన్ రావు గారికి తొలిసారిగా క్యాబినెట్లో మంత్రి పదవి రావడం మేము ఎలమ సంఘం తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విధంగా 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు మంత్రి గారు
మన రాష్ట్రానికి ఉపయోగపడే అభివృద్ధి పనులు చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి మా సంఘ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎలమ సంఘం యొక్క మాకు అధినేత కింజరాపు ఎర్రనాయుడు గారి కుమారుడు తనయుడు ఎంపీగా 3 సార్లు ఎంపికయ్యి తొలిసారి కేంద్ర కేబినెట్ మంత్రిగా మాకు ఈ రోజున ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఈరోజు ఉయ్యూరు నుంచి ఉప్పు వెలమ సంక్షేమ సంఘం ఉయ్యూరు తరపున మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఆనందంగా జరుపుకుంటూ కేక్ కట్ చేసుకొని ఆనంద కోలాహలంగా మేమందరం కూడా ఇక్కడ ఉప్పు వెలమ సంక్షేమ సభ్యులందరం కూడా మేము పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ కార్యక్రమానికి అందరూ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మోదీ భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం. విజయవాడ ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు. అమరావతిని అభివృద్ధి చేయాలని ఆదేశాలు వచ్చాయి. సీఎం మంత్రివర్గం ప్రమాణ స్వీకారానికి పనులు ప్రారంభించాం. చీఫ్ సెక్రటరీ. జమ్మూ కాశ్మీర్లో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం. బస్సు అదుపు తప్పి లోయలో పడిన దుర్ఘటనలో 10 మంది దుర్మరణం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాచారం.